వెల్కమ్ బ్యాక్ టు ఆమ్ని జిల్లా వ్లాగ్స్. సో పార్ట్ 1లో మల్లన పట్టాలకు సంబంధించింది ఏది రాలేదు, జస్ట్ అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం వరకు ఎండ్ అయింది. ఇది వచ్చేసి పార్ట్ 2. సో అక్క వచ్చేసి మా ఆడపడుచు సంఘంలోనే పెద్ద ఆడపడుచు జీలాస్ ఫ్యామిలీస్లో. నాకు తెలియని కొన్ని ముచ్చట్లు కూడా అక్కని అడిగి తెలుసుకుంటా ఈరోజు. ఏమైందంటే నైట్ పుట్ట బంగారం తెచ్చుడానుంది, అక్కడికైతే వెళ్ళినాం. ఎప్పుడైనా మావయ్యనే ఈ గంప ఎత్తుకునేవాడట, పుట్ట బంగారం తేవడానికి గంపలో తెస్తారు కాబట్టి ఈసారి మాత్రం అనిల్ ఎత్తుకున్నాడు. ఏంటిది అక్క అది? పుట్టకాడి పోనం గంప ఏదో భయం చెప్తున్నావు, మరి మంచిగా పోవాలి జరాగు అంటున్నా. గంప ఎత్తుకునే ముందు షూటింగ్ కాదు, ఇది రియల్ అంటుంది. రియల్గా చేసి చూపిస్తే ఇప్పుడు నేను అదా అది ఎత్తుకుంటే కూడా బాగా ప్రాబ్లమ్స్ జరుగుతాయి అంటారు కదా. ఎందుకు జాగ్రత్తగా పట్టుకొని పోయి జాగ్రత్తగా ఇప్పుడు అనిల్ని 2-3 పట్టుకొని వచ్చి అది ఎందుకో నాకు అర్థం కాలేదు. దీపం ఉంటుంది, అందులో పుట్ట బంగారం ఉండి దీపం ఉంటుంది. ఆ దీపం మళ్ళీ యథావిధిగా ఇంటికి పోకుండా మంచిగా తీసుకొని రావాలి. భగవంతుడు మల్లికార్జున స్వామి ఇయ్యాల వేనంగా మనం మైల తీసినాక దేవుని వేనంగా ముచ్చాల పోలు మీద ఆయన ముచ్చాల పోలు రాజు భగవంతుని వేనంగా పోల్లో కూర్చుండబెట్టిన ఆయన మరి ఏనాడు వెనగా జిల్లవారి సంవత్సరం అందు చక్కని గల్లానీలైనా మరి బద్దిపడే గ్రామం లోపల మారాదు ఏనాడు యాదయ్యనైలో జీళ్ళ మల్లేశం గారు, నిర్మలక్క గారు, అతని కొడుకు అనిలు, హరీష్ గారు, ఆమని, చందన, వీళ్ళ కుటుంబ సభ్యులు కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇప్పుడు మైలపోలు రాసినాం. ఇప్పుడు దేవుని తీసుకొచ్చి మైలపోలు మీద పెట్టి మైలలు తీసినాక దేవుని తీసుకుపోయి మళ్ళీ పక్కకు పెట్టినాక రేపు పొద్దుగాల లగ్గం పోలు రాసి లగ్గం పటం కొట్టినాక లగ్గం అయినాక తర్వాత నాగేళ్ళి పటం కొట్టి లగ్గాన్ని దేవుని లగ్గం మీద తీసుకొచ్చి నాగేళ్ళి మీద పెడతాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం పుట్ట బంగారం తెచ్చినాం. పుట్టకు పోయినాం, ఇందాక పుట్టకు పోయి పుట్ట బంగారం తెచ్చినాం. పుట్ట బంగారం సైడ్కి పెట్టి ఇప్పుడు గద్దె బుదియాలి. ఆవు పేడతోటి గద్దెలకి గద్దెని ఊదిచ్చినాక పొద్దుగాల గద్దె మీద పటం కొట్టి పొద్దుగాల దేవుని లగ్గం చేయాలి. పొద్దుగాలనే అయ్య పోషమచ్చగా బాతుకేమో అయ్య ఎల్లమ్మని రాజుకేమి నల్ల కత్తికామ రాజు కాట అయ్య కారది బీరయ్యకేమో అయ్య కారది బీరయ్యకేమో తెల్లగా ఉల్లగా పోతుకేమి. పుట్ట బంగారం తెచ్చిన తర్వాత మహిళలు మా అందరి మీదకి వెళ్ళి ఇట్లా బియ్యంతో ముగ్గేసి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే మహిళలు తీసిళ్ళు. మహిళలు తీయడం అంటే అది దిష్టి తీయడం లాంటి దేవుని ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు అన్నీ తీసుకొచ్చి మహిళలు తీస్తారు అన్నట్టు. చిన్న పిల్లగాడే కానీ ఇంత మంది ఎంత ముద్దు వస్తున్నాడు, ఎంత పీరుతున్నది. 21 రూపాయి ఇచ్చిండు. 21 రూపాయకి ఆయనకి 20 చదువులు ఎల్లకాలం చదవని పట్నం అంటే మలన స్వామి లగ్గం చేయడమే పట్నం, అంతేనా? సో మలన స్వామిని గొల్లకేతమ్మకు మలన స్వామిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయిపోయింది. ఇక పట్నం వేసి పట్నం మీద తీసుకుపోయి లగ్గం చేపియాలి.
మన దేవుని గదిలోనేమో లగ్గంపట్నం వేసిరు. ఇక్కడ హాల్లో నాగవెల్లి పట్నం పెద్ద పట్నం వేస్తారు. ఆ లగ్గంపట్నం నుంచి మల్లన్న స్వామి ఈ విగ్రహాలన్నిటికి వచ్చి నాగవెల్లి జరిపిస్తారు. అయ్యా నడువేరు గట్ట మీద నాగన్న మోత నడిపి బాబా పల్లి కొండ వచ్చన్న ఓడే చూసన్న ఓడో అయ్యో కల్లడ మల్లయ్య నీకు అయ్యో 10,000 వందనాలు నైనా పాదాన వందనాలు తెల్లం హారతి బానో మంగళారతి బానో తెల్లం హారతి బానో మంగళారతి బానో అయ్యో ఆచార పిల్లలనేమో అయ్యో ముచ్చాల గద్దె మీద అయ్యో ముందు పుదలు కోరినాది అయ్యో పౌడాల గద్దె పైన అయ్యో పైపుదలు కోరినాది మా హాల్ ఎంత ఉందో హాలుకు సగం వచ్చింది పట్నం అయితే. నిజంగా ఫస్ట్ టైం నేను మంచిగా చూడాలి, మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వాలి. సో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి తెలుస్తాడు అన్నట్టు నేనైతే నిజం చెప్తున్నా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు పట్నాలు వేద్దామని ముందడ చేసిందే అనిలు నేను ఏది టైమైనా. ఎందుకంటే మామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మొక్కుకొని ఉండే ఈసారి ఖచ్చితంగా మల్లన్న పట్నాలు వేద్దామని. అనిల్ నేను కలిసి డిసిషన్ తీసుకున్నాం, అన్నీ కలిసి ముందడిగేసి అన్నీ తీసుకొచ్చి అన్నీ చేద్దామనే లోపే నాకైతే డేటు 30కి ఉండే. అసలు నాకు ఎప్పుడు 1-2 డేస్ కూడా ముందు రాదు. అలాంటిది నాకైతే పట్నాల రోజు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ అంటే ఫుల్ బాధపడ్డాం. అనిల్ అయితే అసలు నిజం చెప్పాలంటే ఏడ్చిండు కూడా, నేను కూడా చాలా ఏడ్చిండు. అసలు ఇట్లయింది, మంచి మనసుతో ముందుకొచ్చి చేద్దాము అంటే దేవుడు ఎందుకు ఇట్లా చేసినాం ఫుల్ ఫీల్ అయినా నేనైతే. పట్నం మీద కూడా అందుకే అనిల్ నేను కూర్చోలేకపోయినాం. అసలు నిజంగా ఫస్ట్ టైం వేస్తున్నాం మా పెళ్ళైనాక, మంచిగా పట్నం మీద కూర్చోవాలి అట్లా చాలా అనుకొని ఉంటే మేము నిజంగా ఇప్పుడు చెప్తుంటే కూడా అసలు నాకు చాలా ఎమోషనల్ అయిపోతున్నా. కానీ ఏం చేద్దాం, నెక్స్ట్ టైం మంచిగా చేసుకోవాలి, ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలి. బామని పొడుచుడు చాలా దూరం ఉండు, నేను ఎవరు అనుకున్నవే నేను నా పేరు చెప్పమంటావా? వచ్చిందా నీకు కావరం వచ్చిందా? నేను రారాజు మల్లేలు సిరిసేల పరదమిల్లి సిరిసేల మల్లన్ననే. సో మల్లన్న పట్నం వేసిన తర్వాతకి బయట కథ చెప్పిళ్ళు. ఈ ఒగ్గు వాళ్ళే ఒక అంకుల్ అందులో లేడీ గెటప్ వేసుకొని మల్లన్న దేవుని చరిత్ర అంతా ఒగ్గు రూపంలో కథలాగా చెప్పుండే 24 hours. ఆయన చూడడానికి కూడా ఊళ్ళో వాళ్ళు చాలా మంది వచ్చి కూర్చొని చూసుండే. ఇప్పుడు నార్మల్గా అక్కకి దైవాత్మిక భావజాలం అనేది ఎక్కువ ఉంటుంది. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర రోడ్డు వేయించింది అక్క, అన్నదానాలు ఇవి చేస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపించింది ఈ కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త స్ట్రక్చర్ అక్క? అంటే మా పిన్ని వాళ్ళు కూడా వేస్తారు, ఇంతకుముందు కూడా వెళ్ళినాం మేము, చాలా బాగా అనిపించింది. అంటే ఇంత ఒక 24 hours ఒగ్గు కథ చెప్పడం అనేది అంటే కూర్చోవడానికి ఓపిక ఉండదు, కానీ వాళ్ళు అంతా చెప్పడానికి అంత ఓపిక ఉందంటే చాలా గ్రేట్ వాళ్ళు. పట్నం ఎట్లా అనిపించింది అంత పెద్దగా? అసలు అమ్మో అసలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం అంటే అంత పెద్దగా చూడడం. పట్నాలు వేస్తారని తెలుసు కానీ చిన్నగా ఇంత వేస్తారని తెలుసు కానీ అసలు ఎంత వీళ్ళ హాల్ ఎంతైతే పెద్దగా ఉందో అంత పెద్దగా వేసారు. నెక్స్ట్ ఇయర్ వరకు మన అపార్ట్మెంట్ కంప్లీట్ అయితే December కల్లా, కాబట్టి పెద్ద పట్నం అందులో వేస్తారంట. మన అపార్ట్మెంట్లోనే వ్లాగ్ వస్తుంది అండ్ పట్నం వస్తుంది, అన్ని చూడండి మీరు. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఇచ్చే టైంకి 30 టైం కరెక్ట్ అదే టైంకి గృహప్రవేశము పట్నాలు అన్నీ అయిపోతాయి మీరు. వేద్దాం రైట్.
ఎక్కడ పోయినా నిధిని కాదా ఒంటిని లోప పెట్టుకోర తమ్ముడా. సో ఇది మా మల్లన్న పట్నాల కథ, ఇంత జరిగి ఉండే. సో మీ ఇంట్లో కూడా ఎంతమందికి మల్లన్న పట్నాలునే ఉంటే కింద కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే పర్సనల్గా నాకైతే మల్లన్న దేవుడు అంటే మస్తు భక్తి. చిన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా మల్లన్న దేవుడు మల్లన్న స్వామి అనుకుంటా. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇట్లా ఆ నమ్మకం కొద్ది అయితే వెళ్తూ ఉంటాను నేనైతే. ఇప్పుడు అనిల్ కూడా చాలా నమ్ముతుండు. నెక్స్ట్ టైం అయితే బెటర్ లక్ చాలా మంచిగా చేసుకోవాలని ఉంది. అందరం మంచిగా ఉండి అందరు హెల్త్ ఫస్ట్ మెయిన్. ఆస్తులు ఇవేమీ కాదు, నిజం చెప్పాలంటే హెల్త్ మంచిగా ఉండాలి, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటే నెక్స్ట్ డే చాలా మంచిగా చేసుకోవాలి మల్లన్న పట్నాలు అయితే అని ఉంది. చూద్దాం ఇంకా. అండ్ అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆమెని జిల బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.